మామూలుగా ఏదో ఒక ఉపమానంగా ఒక దైవాన్ని తీసుకుని దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ మాత్రమే దేవుడు ఉండి ఇక్కడ మనం ఉండేది. అది పూర్తిగా దర్శనం లెక్కకు రాదు. దేనైతే అక్కడ దేవుడిగా మనం చూస్తున్నాం అదే ఈ మొత్తం వ్యాపించి ఉంది అనే వ్యక్తి ఉంటే అది దర్శనం అనేది. అది దేవుడు మరి ఉన్నది ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి? మధ్యలో ఉన్నదంతా కలిపి దేవుడు లెక్క మీ చేత ఏది చూడబడుతుందో అదంతా కలిపి దేవుడు అనే పేరుతో మనం చూస్తున్నాము. అప్పుడు అది దర్శనం లెక్క వస్తుంది. పోతే నామరూపాలుగా ధరించి వచ్చింది దేవుడని చెప్తున్నారు కాబట్టి నామరూపాలుగా దర్శనం అవుతానే ఉందిగా మనకి. అక్కడ మాత్రమే వ్యక్తిని చూస్తే వ్యక్తి దర్శనం అవుతుంది. మొత్తం కలిపి చూస్తూ వ్యక్తిని కూడా చూస్తే దైవ దర్శనం ఏమైందండి. మీరని ఆ వ్యక్తిని మిమ్మల్ని చూపించి మీరు మాత్రమే వ్యక్తిని మిమ్మల్ని చూస్తే వ్యక్తి దర్శనం అవుతుంది. మొత్తం కలిపి చూస్తామన్నమాట. ఆ చూడడంలో మీరు కూడా ఉంటారు. ఇది దర్శనం, ఇది దైవ దర్శనమే. వ్యక్తి దర్శనం ఎక్కడ వ్యక్తులు కానీ దేవుడు కానీ ఏదైనా కానీ దేవుడైనా వ్యక్తిగానే రావాలి కదా, ఏదో విగ్రహ రూపంలో రావాలి. దర్శనం అనే దానికి అర్థం ఏమంటే ఏదైతే మనం చూస్తున్నామో మొత్తం కలిపి చూడటం. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే మొత్తం అని అర్థం అండి. గురువు అనే పదానికి మొత్తము అని అర్థం. భగవాన్ అనే దానికి డ్యాష్ పెట్టి మొత్తం అని రాసుకోవాలి. అంటే చూసే నాతో మీరు ఎవరిని చూస్తున్నారో వారు చూస్తే నీతో కాదు, మీరు ఊరికే మిమ్మల్ని మినాయించుకుని చూసేటప్పుడు కూడా అది మనం అది వేరు, ఆ వెర్షన్ వేరు. అది సిద్ధాంతం, అది సాక్షి దగ్గర చెప్పుకుంటాం అన్నమాట. సాక్షి నుంచి ఈ వైపుకి వచ్చేసిన తర్వాత కూడా వ్యక్తిగా ఉండి మీరు చూస్తున్నాను అనుకునేటప్పుడు కూడా మొత్తం కలిపి చూడడం కనుక మీకు అలవాటు అయితే అది దైవం అవుతుంది. ఆ దైవమే మీరు నిజంగా దైవాన్ని దర్శిస్తున్నారు కాబట్టి దైవంగా మిగిలిపోతారు. అంటే అక్కడ విగ్రహంతో పాటు ఇతరాన్ని కూడా దైవంగా చూడగలుగుతారు. మొత్తం కలిపి చూడటమే దైవంగా చూడటము. దైవం అనే దానికి అర్థము మొత్తం అనండి. అక్కడ దాకా చూపెళ్ళి ఆగిపోతే వ్యక్తి దర్శనం అవుతుందండి. మొత్తం కలిపి చూస్తాం అనమాట, ఆ వ్యక్తిని కూడా చూస్తాము. అది దైవ దర్శనం అవుతుంది. దైవం అనే దానికి మొత్తం అని అర్థం అండి. దైవం అంటే మొత్తం అంటే వ్యక్తి భావన ఉండదన్నమాట. అంటే చూసేవారికి వ్యక్తి భావన ఉండదు. చూసేవారు వ్యక్తి కాదు, చూడబడే దాని దగ్గరికి వచ్చిన తర్వాత కదా వ్యక్తితో సహా కలిపి మొత్తం వ్యక్తితో కలిపి అంతరిక్షం కలిపి స్పేస్ అంతా కలిపి కదా మనం చూస్తున్నాము. ఈ సరౌండర్ ఇట్లా ఇదంతా కనిపిస్తుంది నాకు. ఇదంతా కలిపి తానన్నమాట. తనచే చూడబడేది అంతా కలిపి తానే అనేదానికి అర్థము చెప్పుకున్నాం కదా. నేను అంటే నువ్వు నాతో చూడబడేది అంతా కలిపి నేనని కదా. నీకలా అది వ్యక్తికి రాకపోయినా నీచే చూడబడే దాంట్లో ఒక భాగాన్ని చూస్తే వ్యక్తిని మనం సంబోధిస్తున్నాము కాదు. చూడబడేది అంతా కలిపి
చూస్తాము, అందులో వ్యక్తి కూడా ఉంటారనమాట, మీరు కూడా ఉంటారు. అంటే ఒకదాని మీదే పెడుతున్నామండి దృష్టి. ఈ మధ్యలో అది కాకుండా పోతుంది కదా. అంతా కలిపి దేవుడు, దేవుడు అనే దానికి మొత్తం అని అర్థం అండి. మీచే చూడబడే అంతా కలిపి మీరే. గురుగారు మాట చెప్పారు ఈ సందర్భంలో, వ్యక్తి వరకు వెళ్ళి అక్కడికి దృష్టి ఆగిపోతే వ్యక్తి లెక్కకు వస్తుంది. వ్యక్తిని దాటుకుని దృష్టి ఉండాలన్నారు. చూసే దృష్టి ఉంటుంది కదా, ఆ చూడడం అనేది వ్యక్తిని దాటి ఉండాలన్నమాట. వ్యక్తి దాకా వెళ్ళి ఆగిపోతుంది. దాటి ఎప్పుడైతే మీరు చూడగలుగుతున్నారో మొత్తం కలిపి చూడడం లెక్కకు వస్తుంది. ఆ చూడడం అనేది చూడటమే గాని చూడడం లెక్కకు రాదు. ఉంటే చూస్తారంతే. అదే సాక్షి, ఏమండి? అదే సాక్షి. ఆ, పేరు కూడా వస్తుంది. ఉంటే చూస్తారంతే, చూడటం అనేది జరుగుతుంది అంతే. వ్యక్తి వరకు వచ్చి ఆగిపోతే లెక్క మారిపోతుంది. వ్యక్తిని దాటుకుని ఉండాలి చూపు అన్నారు. వ్యక్తిని ఎప్పుడైతే దాటి మీ దృష్టి ఉన్నదో, వ్యక్తిని దాటి ఉన్న దృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దాన్ని చూస్తున్నట్టు లెక్క వస్తుంది. అంటే తననే తాను చూస్తున్నట్టు లెక్క వస్తుంది అంటారు. ద్రష్ట, దృష్టి, దృశ్యము 3 భాగాలుగా ఉంది. ద్రష్ట దృష్టి ఉంది, దృశ్యం ఉంది కదా. ద్రష్ట లేకుండా దృష్టి ఉండదు, దృష్టి లేకపోతే దృశ్యం ఉండదు. ద్రష్టే దృష్టిగా దృశ్యముగా ఉంది. ఈ దృష్టి దృశ్యము ఒక్కదాని మీద పెట్టినప్పుడు పరిణామం లెక్క వస్తుంది. దృశ్యం అంతా ఆవహించి ఉంది. ద్రష్టే దృశ్యమంతా ఆవహించి దృశ్యముగా ఉన్నది. అందులో దృశ్యంలో ఒకానొక శరీరము, మీరు నేను వీళ్ళందరూ శరీరాలు లెక్క వస్తున్నాయి కదా. దేహాత్మ భావన అంటే ఈ దేహము మాత్రమే నేను అనుకోవడము దేహాత్మ భావనని మనం విన్నాము. ఆ దేహము కూడా, దేహం వరకు కూడా దేహాత్మ భావనే. మరి దాని నుండి బయటపడాలంటే మీ దృష్టి దృశ్యాన్ని దాటుకుని ఉండాలన్నమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మొత్తం కలిపి చూడాలి. విగ్రహం అనుకుంటే మొత్తం అంతా కలిపి వెంకటేశ్వర స్వామి వారు అన్నమాట. అంతా కలిపి సకలము అదంతా కలిపే దేవుడు వెంకటేశ్వర స్వామి వారు. కనిపించే దృశ్యం అంతానండి. ఇంకా మరొక పేరులో చెప్పాలంటే కనిపించేది మొత్తం అంతా కలిపి చూస్తే దేవుడి లెక్క వస్తుందండి. ఒక్కదాన్ని చూసినప్పుడు ఆ ఒక్కటే లెక్క వస్తుందండి. ఇప్పుడు రుమాలు ఉందండి, ఇది రుమాలు ఒక్కదాన్ని చూస్తే రుమాలు లెక్క వస్తుంది. మొత్తం కలిపి చూస్తున్నాను అనమాట. అందులో రుమాలు కూడా ఉంది. తేడా రాలేదు. మిమ్మల్ని ఎట్లా చూస్తున్నామండి. చూస్తున్నప్పుడు మీరు కనిపిస్తున్నారు, మీరు అందరూ కనిపిస్తున్నారు. వెనకాల కుర్చీ కొంత భాగం కనిపిస్తుంది, ఇంకా తెరల గిళ్ళ ఇవన్నీ కనిపిస్తున్నాయి, మీరు కూడా కనిపిస్తున్నారు. దృశ్యం మొత్తం అంతా కవర్ చేసుకుని మిమ్మల్ని కూడా చూస్తున్నా అనమాట అండి. దాటుకుని ఉందనమాట. మీ దగ్గరికి ఆగిపోలేదు, బ్రేక్ అయిపోలేదు అక్కడ. మనం ఏమన్నా దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు డాక్టర్ ఉంటారు అనుకోండి, ఒక కణాన్ని పరీక్షించేటప్పుడు దృష్టి దాని పెట్టి కణలో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని మార్పులు ఉన్నాయి చేయంటే అప్పుడు అది అవసరమే. మనం అలా చేయడం లేదు కదా, దైవ దృష్టి కదా మనకి కావాల్సింది, వ్యక్తి దృష్టి కాదు కదండి. ఆ కణం ఎలాగుంది అన్నప్పుడు దృష్టి దాని పెట్టాలి. ఎన్ని భాగాలుగా ఉంది కాదండి. మన దృష్టి దైవ దృష్టి కదా కావాలంటున్నారు. మీకు దైవ దృష్టి ఎలాగవుతుంది? మొత్తాన్ని కలిపి చూస్తున్నాను నేను చెప్తూ మీకుంటారు. మొత్తాన్ని చూస్తున్నారు.
మొత్తంలో భాగంగా వ్యక్తి, ఆ వ్యక్తి తాను అనుకోవడం ఎంత ప్రమాదకరమో మిమ్మల్ని కూడా మీరు పలానా అనుకోవడం కూడా అంతే ప్రమాదకరం అండి. ప్రమాదం ఇక్కడ లేకపోతే అక్కడ ఉండదు, అక్కడ లేకపోతే ఇక్కడ ఉండదు. అర్థమైందో లేదో మరి. అక్కడికే కూడా బాబా చరిత్రలో ఒక భక్తుడితో చెప్తాడు, చూసేదంతా కలిపి నేను. అవును, నేననే దానికి అర్థమే చూడబడేదంతా కలిపి. ఏమో బాబా చెప్పారు లేదో మాకు తెలియదు చూచేసి చూడబడేదంతా కలిపి చూచేవారే చూడబడేదంతా కలిపి చూసేవారుగా ఉండదు. నేను అనేదానికి అదే అర్థం. పొట్టే అని కాదు, పొట్టే కూడా దాంట్లో భాగం, చూడబడే దాంట్లో భాగం. ఇక్కడికి వెళ్తాను. అందుకే దేవుడి గురించి ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుడి గురించి ఎక్కడికి కూడా వెళ్తున్నాను కలపడదు. నేను చూడలేదు. అంటే మన దాంట్లో ఒక మాట ఉంది, దేవుడు అర్థం అవడం, దేవుణ్ణి చూడడం, దేవుని దర్శించడం, దేవుణ్ణి కొలవడము నిజమైతే దేవుడు అగుట అని ఉంటుంది. మౌన భాషలో కూడా రాసి ఉంటుంది. దేవుణ్ణి కొలవడం అంటే దేవుడే అగుట. ప్రతి వ్యక్తికి భావం ఉండదు, అదే కొలవడం, అదే తలవడం. దేవుడు అనేది ముక్తం కదా, మరి సంబంధించింది కాదు. దేవుడన్నా గురువు అన్నా మొత్తం ప్రత్యేకం. అదే మహాశివరాత్రి ఎందుకు వచ్చింది అనే దానికి రెండు సందర్భాలు చెప్తుంటారు. ఒకటి జ్యోతిస్తంభ రూపంలో సాక్షాత్కరించింది, ఒకటి రెండు శివపార్వతుల కళ్యాణం కూడా అదే జరిగింది. రెండు కథలు ఉన్నాయి. జ్యోతిస్తంభ రూపంలో దర్శించినప్పుడు ఆయన అనంతుడు కాబట్టి అండి, అనంతమైనటువంటి తత్వము స్థూల భాగము అనంతంగానే ఉంది, సూక్ష్మ భాగము అనంతంగానే ఉందట. ఆ స్థూల భాగాన్ని వెతుక్కుంటూ పోయినటువంటి వారు బ్రహ్మని, సూక్ష్మ భాగాన్ని వెతుక్కుంటూ వరాహ రూపంలో విష్ణువు అని చెప్తారు. యుగాల పర్యంతం ప్రయాణం చేసిన సూక్ష్మ భాగము ఉండనే ఉందటండి, అది ఎంతో తెలియలేకుండా. అలాగే బ్రహ్మగారు కూడా పైకి వెళ్ళడం మొదటి, పైకి అంటే స్థూల భాగం అని అర్థం చెప్పారు గురువు. ఎంత స్థూల భాగానికి పోయినా ఇంకొక అంత ఉంటుందట. అంటే మీరు ఎక్కడికో వెళ్ళారు, ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళారు, మళ్ళా ఇంకొక అంత ఉంటుంది. మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ కొన్ని నక్షత్రాలు చూసుకుని మళ్ళీ అక్కడ ప్రయాణం చేసి కొన్ని వందల సంవత్సరాలతో ప్రయాణమే భూమికి చేరుకుంటున్నాయని చెప్తున్నారు కదా. అంత దూరం ప్రయాణమని చూస్తే మళ్ళీ సృష్టి ఇంకొక అంత ఉంటుందటండి అక్కడికి. అలాగే ఉందట సృష్టి, సైంటిస్టులు కూడా చెప్పారు. అలా స్థూల భాగంలో ప్రయాణం చేసినటువంటి వారు బ్రహ్మగారు. సూక్ష్మ భాగంలో సూక్ష్మ భాగం కూడా సేమ్ అలాగే ఒక అణువు నిర్ణయించామనుకోండి, మళ్ళా అణువు నుంచి మళ్ళా ప్రయాణం చేస్తే ఇంకొక అణువు అనంత అణువు ఉంటుందటండి. అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేది ఎట్లా చెప్పారంటే గురుగారు, ఇప్పుడు మనం దేన్నైతే బ్రహ్మాండం అంటున్నామో ఆ బ్రహ్మాండాన్ని అణువంత చిన్నదిగా చేసి, దేన్నైతే బ్రహ్మాండం అంటున్నామో ఆ బ్రహ్మాండాన్ని చిన్నదిగా చేసేస్తే ఆ చిన్నదిగా ఉన్న అణువుకి బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంటుందో అంత పెద్దదిగా ఉందటండి బ్రహ్మాండము. అంటే మన బుద్ధికి అందనంత మాటలుగా ఉండదు.
ఇప్పుడు బ్రహ్మాండానికి బ్రహ్మాండంగా కనిపిస్తుంది అంటున్నారు కదా. బ్రహ్మాండానికి బ్రహ్మాండంగా కనిపించడం అంటే బ్రహ్మాండాన్ని అనువంత చేయమన్నారు. అనువంతగా ఉండి చూస్తే బ్రహ్మాండం ఎంత పెద్దదో అంతది మన మనకే అందడం లేదు. ఇప్పుడు ఉన్న సైన్స్ కే అందలేదు. అంతగా అందిన వరకు ఏదో కొన్ని మాటలు చెప్పి 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 యూట్యూబ్ లో కూడా పెడుతున్నారు. ఇటీవల చెప్పి సైన్స్ తర్వాత గెలక్షన్లో పాలపుత్రులు ఇవన్నీ దారిన తర్వాత ఏదో ఏదో ఇంత తర్వాత ఇంకా అందరూ లేదని కూడా చెప్పారండి. ఎన్నో ఉన్నాయి. ఇదంతా కలిపి బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా కలిపి ఒక అణువంతం చేసిన తర్వాత ఈ అణువుకు బ్రహ్మాండం ఎంత పెద్దదా అంతది అంత పెద్దదిగా ఉందటండి బ్రహ్మం అనేది. బ్రహ్మాండానికి అప్పుడు బ్రహ్మాండం అయినట్టే కదా లెక్క. బ్రహ్మాండం చిన్నదిగా చేసినటువంటి బ్రహ్మాండానికి ఈ బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉన్నదో అంత బ్రహ్మాండం కనిపిస్తుందట. మళ్ళీ ఇంకొక అంత కనిపిస్తుందటండి ఈ అణువుగా ఉన్న బ్రహ్మాండానికి. అణువు రణీయ అని అంటే అణువుకు మళ్ళీ అణువు అంతా ఎట్లా కనిపిస్తుందంటే గురువు గారు చెప్పారు, స్వయంగా చెప్పిన మాట. అణువు ఉంది కదా, అణువుని మనం దేన్ని అంటున్నామో దాన్ని బ్రహ్మాండం అంతా ఎనలైజ్ చేయమన్నారు. ఆ బ్రహ్మాండం అంతా ఎనలైజ్ చేసిన దానికి అణువు ఎంత చిన్నదిగా అంతది అంత చిన్నది ఉందట అణువుకి. అణువుగా ఉంటే ఎలాగో చూడటం వీలు పడదండి. అణువుని పెద్దది చేశారు. ఎంత పెద్దది చేశారంటే బ్రహ్మాండం అంత పెద్దది చేసేసిన తర్వాత ఆ బ్రహ్మాండంగా ఉన్నదానికి అణువు ఎంత చిన్నదిగా కనిపిస్తుందో ఈ అణువుగా ఉన్నదానికి ఇంకొక అణువు అంత చిన్నదిగా ఉందట. అణువురణి అనే దానికి అర్థం అది చెప్పారు. అందు గురించి ఈ సూక్ష్మ భాగాన్ని పరిశీలన చేసుకుంటూ విష్ణువు ప్రయాణం చేశారు. ఈ బ్రహ్మాండ స్థూల భాగాన్ని ప్రయాణం చేసుకుంటూ బ్రహ్మగారు ప్రయాణం చేశారు. శివుడికి దానికి ఏదో కథ ఏదో సాక్ష్యాలు పట్టుకుని వచ్చి వీలుపడలేదనేది కథ సారాంశము. ఇద్దరికి వీలుపడలేదనేది సారాంశము. అందు గురించి అవాంగ మానసికోచరం అని చెప్పేశారు. మాకు తెలియలేదు అంతూ ధైర్యం అని చెప్పేసి అని ఊరికి నమస్కరించి ఊరుకుంటే సరిపోతుంది అనమాట. తెలియబడదని చెప్పడం టోటల్ గా ఇద్దరు కలిపి తెలియదనే విషయం చెప్పారు. నువ్వు తెలియదనే విషయం తెలుసుకోవడానికి పెద్ద పరిశోధన అవసరం ఉండదు. కానీ తెలుసుని చెప్పాలంటే ఇంత పరిశోధన చేయాలి. బ్రహ్మగారు ఎంత పరిశోధన చేయాలి అంత చేయాలి. స్థూల భాగంలో సూక్ష్మ భాగంలో కూడా విష్ణుమూర్తి ఎంత ప్రయాణం చేశారు అంతా చేయాలి. ప్రయాసపడి చేసి సాధించింది ఏమంటే తెలియదని విషయం సాధించారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ విషయాన్ని గుర్తించి నీ గురించి నాకు తెలియదని నమస్కరించుకుంటే మనం బయటపడిపోతున్నాం కదా దాని నుండి. ఈ ఆధ్యంతములు మాకు తెలియదు అని నమస్కరించామన్నమాట. ఈశ్వరుని యొక్క ఆధ్యంతములు మనకు తెలియదని నమస్కరించుకుంటే తెలుసు అని ఎట్లా చెప్తాము? తెలిస్తే బ్రహ్మగారికి తెలుసుంటారు కదా, అయితే విష్ణుమూర్తికి తెలుసుంటారు కదా. వాళ్ళే చెప్పేది కదా తెలుసు అని. వాళ్ళే తెలియదని చెప్తే మన పరిస్థితి ఏంటి? తెలియదనే కదా చెప్పాలి. కాబట్టి తెలియదనే విషయాన్ని మీరు తెలిస్తే అప్పుడు తెలియవలసింది ఏదో కొంత గొప్ప తెలిసినట్టు లెక్క. మీకు ఏదైనా కొంచెం తెలిసింది అంటే తెలియదనే విషయాన్ని తెలుసుకోవడం. తెలిసిన ఎట్లా చెప్తారు? తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సృష్టిలో. ఉంటే వాళ్ళే చెప్తారు కదా, విష్ణుమూర్తే చెప్తారు కదా నాకు తెలిసిపోయిందని. కాబట్టి తెలియదనే విషయాన్ని గుర్తించి తెలిసి ఉండుట తెలియదు అని ఉండుట తెలిసిన దానికి అర్థము తెలుసు అనడము కాదు. ఒకవేళ పొరపాటు తెలుసు అని అంటే బ్రహ్మగారి లాగా తెలియదని అర్థం నీకు. అబద్ధం ఆడినట్టు అనమాట. తెలిసేది ఎట్లా చెప్తాను? మీ అన్నం ఎట్లా జీర్ణం అవుతుందో మీకు తెలుసా? పోనీ బ్రహ్మాండం సంగతి దేవుడే. ఈ శ్వాస ఎట్లా స్పందిస్తుంది, ఎలాగా ఇస్తుంది, తెలుసా మనకు తెలియదు. కాబట్టి తెలియదనే దాంట్లోనే సుఖం, దాని అంతటా అదే జరుగుతుంది. కాబట్టి మీకు తెలుసా తెలియదంటే తెలియదు. తెలియదనే విషయం తెలిస్తే మీరు స్థిమించి పడిపోలేదు.
ఏదో ఉపాయం చేత మనసు స్థిమితి పడిపోతే ఆలోచనలు ఎందుకు వస్తాయి? తెలిసినప్పుడు కదా మీకు ఆలోచనలు వస్తాయి. తెలియదంటే ఆగిపోతుందండి అక్కడ. తెలిసని గుర్తిస్తే ఆగిపోతుంది. ఒక విషయం తెలిసిన మీకు, ఈ ఈ వేదాంతపరమైనటువంటి జిజ్ఞాస తెలియని వాళ్ళు, ఈ విచారణ వ్యవహారము తెలియని వారు, ఈ భక్తి వ్యవహారము తెలియని వారు మనకంటే స్థిమితంగా ఉంటున్నారు. ఎందుకు స్థిమితంగా ఉంటున్నారు? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది స్థిమితము? తెలియదని ఉండుంటే. ఇంకా 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 చిన్నగా చెప్పుకుందాం. మానవేతర ప్రాణులన్నీ కూడా మనకంటే స్థిమితంగా ఉంటున్నాయి. అవి ఎందుకు స్థిమితంగా ఉండగలుగుతున్నాయి? మనంత స్వేచ్ఛ దానికి లేదు కదా. తెలుసు తెలియదు గొడవ లేకుండా ఉన్నాయి, హాయిగా ఉన్నాయి. తెలుసు తెలియదు అనేది ఎప్పుడైతే లేదో అప్పుడు స్థిమితం వచ్చేస్తుంది. ఈ స్థిమితాన్ని పాడు చేసింది ఏంటంటే తెలుసని తెలియదని ఇందులో ఊగిసలాడుతుంది మనసు. అప్పుడు స్థిమితాన్ని కోల్పోతాం అన్నమాట, మనసు కోల్పోతుంది. తెలియదనే విషయం మీరు గుర్తించేస్తే స్థిమితి పడిపోతారండి. అంతే సూత్రం. ఎలాగా తెలియదని వాళ్ళు చెప్పేశారు. సకల వేదములు నీ సన్నిధిలో సాగిలి మృక్కెర అనిరాచన. తెలియదనే విషయం తెలుసని అనుకుంటున్నారు కదా. మీకేదో తెలుసు తెలుసు మీరేదో సాధిద్దామని అనుకుంటున్నారు. ఫైనల్ గా తెలుస్తున్నారు అనుకుంటే మీ వల్ల కాదనే విషయం గుర్తించగలుగుతారు. చెయ్యమని చెప్పడం లేదు, సాధించలేదని గుర్తిస్తే ఇప్పుడే మానేస్తారు. ఇంకా సాధించగలము అనేది మీకు ఉంది కాబట్టి నమ్మకం చేస్తున్నారు. మీ ద్వారా జరుగుతుంది, మీరు ఉపకరణం మాత్రమే దానికి, ఈశ్వరుడికి. మీ వల్ల జరుగుతుంది అనేది మీకు ఉందండి ఒకంత. కాబట్టి మీరు ధ్యానాది సాధనలు చేస్తున్నారు. మీ వల్ల ఏమీ జరగదండి. మీ అన్నం కూడా మీరు జీర్ణం చేసుకోవడం కుదరదు, దానికి అది జరగాలి అని విషయం గుర్తించేస్తే మీరు ఊరుకుంటూ పోతున్నారు కదా. మొత్తం అదే జరుగుతుంది. మీరు గుర్తించినా అదే జరుగుతుంది, మీరు గుర్తించకపోయినా అదే జరుగుతుంది. అదే తల్లి గారికి ఉపయోగం చేశారు భగవాన్. సూర్యుడికి నిర్ణయం మేరకే అదంతా జరుగుతుంది. నీ ఇచ్చానుసారంగా ఏం జరగడం లేదు, జరగవలసింది జరుగుతుంది, జరగదని. ఇంకా మీరు మనం చేసేది ఏముంది? అక్కడ ఊరక ఉండడమే కదా. ఉలకక పలుకక ఊరక ఉంటేనే ఉత్తమ యోగిని అనిరాచన. ఊరుకుంటే సరిపోతుంది కదా. నాన్నగారు కూడా సాధనలో ఏమి లేదని తెలిసే వరకు సాధన చేయాలి. అవును, అంటే ఎవరో చెప్పింది మాట కాకుండా మీకు తెలియాలి కదా, మీ అంతటా మీరు గుర్తించడం కొరకు. ఇప్పుడే గుర్తిస్తే ఓకే. చివరికి గుర్తించేది ఇదేని మన వల్ల కాదు అని మీకు కూడా తెలుస్తుంది. మన వల్ల కాదు అని తెలిసి ఊరక ఉంటూ ఉన్న వారినే మన యోగులు, జ్ఞానులు, మహనీయులు అంటున్నాము. మన వల్ల కాదని ఆగిపోయారు అంతే. ఆగిపోయిన తర్వాత ఏది ఉండదో అదే ఉంటుంది. మన వల్ల కాదంటే ఇది ఆగిపోతుందండి. కాదు అనేది మనస్సే కదా. మనస్సే కదా అన్నింటినీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మనస్సు ఆగిపోతుంది అనమాట. మీకు కాదనే విషయం పూర్ణంగా గుర్తించుటే సరెండర్ అవడం అనే దానికి అర్థము. శరణాగతి చెందడం అంటే అర్థం ఏంటండి? నీ ఇచ్చి మేరకు అంతా జరుగుతుంది. అంటే ఊరకు ఉండడం అన్నా శరణాగతి చెందడం అన్నా రెండింటి అర్థం ఒకటే. సొమ్మాయిరు అన్నా ఊరకు ఉండుట, ఉలుకక పలుకక ఊరక ఉండుట సొమ్మాయిరు. ఊరకుండుట అంటే నీ ఇచ్చి మేరకే జరుగుతుంది, నాకేం తెలియడం లేదని ఊరకుండుకోవడం అనమాట అండి.